మన ఫేస్ లో నవ్వు ఉండాలి, తెల్ల జెండా ఎగరాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన తెల్ల జెండాను చూసి దేవుడు మనకు సంతోషం రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కనిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యెహోవా మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుతూ రాయబడింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మందిర వార్షికోత్సవ అభిషేక స్తుతి ఆరాధన 16 సంవత్సరాలు ఆ గడిచే 17వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. హల్లెలూయా. దీనంతటికి కారణం ఎవరో తెలుసునా? మొట్టమొదటిగా ప్రభువు, తరువాత మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, వారి యొక్క డాడీ వారు మాత్రమే. హల్లెలూయా. వారి డాడీ తర్వాతనే మా నాన్నగారు, తర్వాతనే మేము మా ప్రాంతంలో పరిచయం కారణం డాడీ వాళ్ళ డాడీ గారు మాత్రమే. హల్లెలూయా. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, డాడీ వాళ్ళ డాడీ చాలా మంది తెలియదు, తాతగారు. ఒకసారి చూడండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ వాళ్ళ తాత వాళ్ళ కుమారుడు వచ్చాడు మన దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకే మనుష్య కుమారుడి లోకమునకు వచ్చునని దేవుని యొక్క వాక్యము రాయబడ్డది. మనందరం నశించిపోయేవారము, మనము చనిపోయేవారము, మనము దేవునికి దూరమైనటువంటి వారము ఉన్న వారిని వెతికి రక్షించడం కొరకే అమెరికా దేశాన్ని విడిచిపెట్టి ఇండియా దేశంలో అడుగు పెట్టాడు. హల్లెలూయా. మారుమూల గ్రామములో కాలి నడకలో వెళ్ళేటువంటి ప్లేసెస్ చాలా ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని కొరకు ఒక సైనికునిగా, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఒక వైరాగ్యము కలిగి ఒక వ్యక్తినైనా నేను పరలోకానికి చేర్చాలని చెప్పేసి అనేక ప్రాంతానికి వెళ్ళారు. హల్లెలూయా. మీరు నన్ను అడగవచ్చు, ఎందుకు నువ్వు ఆ విధంగా చెబుతున్నావని. నేను చాలా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సారు వాళ్ళ గురించి, వీళ్ళ డాడీ గురించి ఎక్కడికి వెళ్ళినా ఆ రోజుల గత 50 సంవత్సరాల క్రితమే మన ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్లేన్స్ ఉన్నాయి, బుల్లెట్స్, అవన్నీ బాంబులు, అవన్నీ చూస్తుంటే ఆయనకు భయం వేసింది. ఒకసారి విమానము ఆకస్మికంగా దించవలసిన సమయంలో ఆయన ప్రార్థించాడు దేవునికి, దేవా నీవు నన్ను ఈ యుద్ధంలో నుండి నన్ను క్షేమంగా రక్షిస్తే నువ్వు ఎక్కడికి నన్ను పంపిస్తే అక్కడికి వెళ్తానని మా డాడీ సమర్పించుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన గుర్తు పెట్టుకున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-18 వచనాలు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఆయన జ్ఞాపకం పెట్టుకొని, తాను యవనస్తుడైనప్పటికీ, యవన రక్తంతో ఉన్నప్పటికీ
తను సమర్పించుకున్నాడు. నన్ను క్షేమంగా యుద్ధం నుండి నన్ను రక్షించినట్లయితే నీకు అంకితమై ఉంటాను, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తానని ఆయన చేసిన తీర్మానం దేవుడు మరి ఆయన ప్రార్థన విని క్షేమంగా 22 సార్లు అంటే శత్రు దేశం పైనికి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రయాణం, ప్రతి యాత్రలో దేవుడు తోడున్నాడు. క్షేమంగా యుద్ధం నుండి బయటికి నడిపించాడు. తర్వాత మరి ఆయన బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్కి వెళ్ళి బైబిల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత దేవుడు ఇంకా తన వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాడు. గలతీ 1:15-16 వచనాలు. గలతీ 1:15-16 వచనాలు. ఆయనను తల్లి గర్భంనందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు అని అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని ఇక్కడ ఆయన పంచుకున్నాడు. మరి ఆయన గుర్తించాడు. తల్లి గర్భం నుండి మొదలుకొని దేవుడు ఆయన ప్రత్యేకపరిచాడు. తన సేవ నిమిత్తం ప్రత్యేకపరిచాడు. దేని కొరకనంటే అన్య జనుల్లో ఆయన కుమారుని ప్రకటించుట కొరకు దేవుడు మా డాడీని ప్రత్యేకపరిచినట్టుగా ఆయన గుర్తెరిగి మరి బైబిల్ కాలేజ్ అయిన తర్వాత ఇండియా మిషన్ లో ఆయన మెంబర్ అయిన తర్వాత ఇక్కడికి ఒంటరిగా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మరి మా అమ్మకు వివాహం జరిగింది. వారు వివాహం చేసుకున్నారు వీరు గ్రామంలో. తర్వాత మా ఇద్దరు అక్కలు, తర్వాత మా అన్న, మేము నలుగురం ఇక్కడ పుట్టడం జరిగింది. వారు మరి ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఉండగా, పెద్దపల్లి మంతిని ప్రాంతంలో ఉంటుండగా సర్వే చేశారు. మార్పంతులను సైకిల్ వేసుకొని వెళ్ళండి, ఆ ప్రాంతం అంతా సర్వే చేయండి అంటే ఈ కాటారం, మాదేపూర్ ఈ గ్రామాలన్నింటినీ ఆయన సర్వే చేసి వచ్చిన తర్వాత మా డాడీ చేసిన తీర్మానం ఏంటంటే మన మాదేపూర్ లో ఉందాం, అక్కడ సేవ చేద్దాం అని. మరి దాదాపు 1961 సంవత్సరంలో వారు ఈ ప్రాంతానికి మాదేపూర్, 62వ సంవత్సరంలో మాదేపూర్ ప్రాంతంలో ఉండడానికి వారు వచ్చారు. వారితో పాటు బిఎల్ లూకయ్య గారు కూడా కుటుంబంతో వచ్చారు. ఆ సమయంలో మరి మత్తయ్య అయ్య గారిని, అంటే అప్పుడు మల్లయ్య గారిని దేవుడు రక్షించి ఈ ప్రాంతంలో గొప్ప వెలుగుగా ఆయన కూడా నిలబడ్డాడు. తర్వాత మా డాడీ మరి ఆ సాక్ష్యాన్ని మీరు విని ఉంటున్నారు. మరి యోసెఫ్ అయ్య గారిని పత్రిక చదవడం, మా డాడీ ఇచ్చిన పత్రిక చదవడం ద్వారా ఆయన రక్షణలోకి రావడం జరిగింది. ఆ రీతిగా దేవుడు మరి ఒక వెలుగు ఇంకో జ్యోతిని వెలిగించినట్టుగా దేవుడు ఒకరి తర్వాత ఒకరు ఈ రీతిగా దేవుడు ఈ ప్రాంతాన్ని మొత్తం వెలుగుమయం చేస్తూ ఉండగా దేవునికి మహిమ కలుగును గాక. మాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మరి మా డాడీ పడ్డ ప్రయాసం, అప్పుడు బాత్రూమ్లు ఉన్నాయా, నల్లలు ఉన్నాయా, అప్పుడు మహాదేవ్పూర్ ఎవరైనా తెలుసా లేదా 1960 సంవత్సరంలో ఎట్లుండేనో మీకు నాకు కూడా ఎక్కువ తెలియదు. కానీ వారు పడ్డ ప్రయాసం ఎంతగానో ఇప్పుడు వారమైనా అక్కడ ఆయన కొరకు మనం వెలగాలి, ఆయన స్వార్థను మనం ప్రకటించాలి, ఇంకా అనేకులను ఆయన సన్నిధిలోనికి నడిపేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ క్రిస్మస్ సమయం చాలా మంచి సమయం. మీరు టీమ్ గా వెళ్ళి ఆ రీతిగా అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కనుక మరి ప్రభు నామమున మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందుకే మనము యేసు క్రీస్తులో అంటు కట్టబడి ఉంటేనే సంఘం బతుకుతుంది. ఒక్క క్షణము విశ్వాసం నుండి వైదొలిగిపోతే మరణమే. నాకు వేరుగా ఉండి మీరేమీ. అందుకే చాలా క్లియర్ గా దేవుడు ఏమన్నా నీతిమంతుడు విశ్వాస మూలముగా. కరోనా సమయంలో ఏం కావాల్సి వచ్చింది? ఆక్సిజన్.
ఆక్సిజన్ లేకపోతే ట్యాంకులు ఆక్సిజన్ సిలిండర్లు వెంటిలేటర్లు పెట్టినా కూడా ఆక్సిజన్ తీసుకునే శక్తి లేకపోతే, ఊపిరితిత్తులు పనిచేయకపోతే ఆ రోగంతో ఆక్సిజన్ తీసుకోవడానికి ఊపిరితిత్తులు బాగా ఇదైనా కూడా ఏమి చేయదు. విశ్వాసికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము నుండి విశ్వాసి దూరం అయిపోతే ఎవరి మీద విశ్వాసము? దేవుని మీద. మన కొరకు ప్రాణం పెట్టి రక్షించిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడైన దేవుని మీద, జీవము గల దేవుని మీద ఉన్న విశ్వాసం నుంచి వేరైపోతే ఎంత మనము బతుకున్నామని ఉన్నా సంఘంలో జీవము ఉండదు. కాబట్టి 16 ఏళ్లుగా ఈ మందిరంలో మీరందరూ కలిసి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు దేవునిలో అంటు కట్టిబడి ఉన్నారా లేదా అని పరీక్షించుకునే సమయం. ఓకేనా? అందరు చెప్తారా? ఎస్, నేను యేసయ్యలో ఉన్నాను, విశ్వాసిని, విశ్వాసంలో ఉన్నాను, దేవుని ప్రేమలో ఉన్నాను, నా నిరీక్షణ కాపాడుకుంటున్నాను, ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్య దగ్గరకు ఒక రోజు పోతా కాబట్టి నేను భరిస్తాను. 3 ఉండాలి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 చివరి వరకు నిలుస్తాయి. సంఘంలో ప్రతి విశ్వాసికి 3 ఎప్పటికి ఉండాలి. ఈ 3 ఒక్కటి లేకపోయినా ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. దేవునికి మనం ఏమైపోతాము? కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం దేవుని బిడ్డలుగా మనకు దేవుని యొక్క ప్రేమ, ఎంత ప్రేమ మన మీద కుమ్మరించినాడో మనం ఒక్కసారి చూసుకొని సంఘం అంటే ఏంటి, నీ వార్తను చాటించే బృందంగా వాడుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నా. దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యంలో వేర్పారి స్థిరపడినట్లు చేయమని వేడుకుంటూ ఈ రోజు జరిగిన కార్యమంతట్లో నీవు మహిమ పొందినావు నమ్ముచ్చు. నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరి వచ్చిన యేసు ప్రేమించుచున్న ఈ సంఘ బిడ్డలందరికీ, పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నీడైనను గాక. ఆమేన్. ఆమేన్.